హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫోటోషాప్లో గోల్డ్ టెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ న్యూ సెలెక్ట్ చేసుకుని డిఫాల్ట్ కావాల్సిన సైజ్ పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మస్ట్ అండ్ షుడ్ 0 చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని గోల్డ్ కాబట్టి ఎఫెక్ట్ రావడానికి బ్లాక్ కలర్ కానీ ఇంకా ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ టెక్స్ట్ కలర్ ముందుగానే మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ వేసిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. అలాగే గ్రేడియంట్తో కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీకు నచ్చిన టెక్స్ట్ టైప్ చేయండి, దాన్ని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన ఫాంట్లోకి మార్చుకొని దాని కలర్ని చేంజ్ చేయాలి. కలర్ మనం గోల్డ్ కాబట్టి దీన్ని ఈ కలర్లో పెట్టుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, కలర్ వచ్చిన తర్వాత దీనికి బ్లెండింగ్ ఆప్షన్స్ బోవెల్ అండ్ ఎంబోస్ ఇచ్చుకోవాలి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇన్నర్ బౌల్ ఉంచండి, స్మూత్ ఉంచండి. డెప్త్ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. కానీ ఎఫెక్ట్ ఎలా జరుగుతుందో చూసుకుంటూ సెట్ చేసుకోవాలి. తర్వాత సైజ్ అది కూడా తక్కువ ఎంచుకోవాలి. సాఫ్ట్వేర్ అనేది మనకి సాఫ్ట్నెస్ ఇస్తుంది, 4 or 5 పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మస్ట్ అండ్ షుడ్ చేయాల్సింది ఏంటంటే వ్యావీ లైట్గా ఉంచుకోవడం వల్ల మీకు గోల్డ్ ఎఫెక్ట్ వెంటనే కనబడుతుంది. ఒపాసిటీ 100% ఇచ్చుకోండి. ఇది కూడా వైట్ కానీ మీకు ఈ కలర్ ఇచ్చుకున్నా పర్వాలేదు. ఇది మన గోల్డ్ టెక్స్ట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. దీన్ని ఇంకా కొంచెం ఎఫెక్ట్గా కనపడేలా చేసుకోవడం అంటే దీనికి అవుటర్ గ్లో ఇచ్చుకుంటాం. మరీ ఎక్కువ ఇవ్వకూడదు, జస్ట్ ఫోకస్ ఉండేలా చూసుకోవాలి. అవుటర్ గ్లో ఇవ్వచ్చు, లేదంటే మనం డ్రాప్ షాడో కూడా ఇవ్వచ్చుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మంచి ఎఫెక్ట్ కనబడుతుంది. అంతే, ఇప్పుడు మనకు కావాల్సింది గోల్డ్ టెక్స్ట్ వచ్చేసింది. ఇంకా మీకు ఎఫెక్ట్ కావాలంటే దీన్ని ఒక కాపీ తీసుకుంటాం. ఆల్ట్ పట్టుకొని కర్సర్ని జరిపితే మనకి ఇంకో లేయర్ వస్తుంది ఆటోమేటిక్గా, మీకు 3D స్టైల్లో కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.